ఒకటి రోసే గారిని కొంతకాలం కంటిన్యూ చేయటం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ మొత్తం ఎక్కువగా వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారా, బలవంతంగా సపోర్ట్ చేస్తున్నారా, ఏదైనా కానివ్వండి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద నమ్మకం కావచ్చు, గౌరవం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం మీద నమ్మకం కావచ్చు, ఇస్తే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే అవకాశం. ఈ రెండు కాకుండా మూడు రకాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి జయపాల్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా మామూలుగా కాంగ్రెస్ పార్టీలో నాంచి చేయడం అలవాటు. దానికోసం అని చెప్పి అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి అతి ఉత్సాహమైనటువంటి ఎబ్బెట్టు కార్యక్రమాల వల్ల ఈ నిర్ణయం ఆలస్యం అవుతుంది. దీన్ని ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు ఒకటే, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి రానివ్వకండి. ఇది ఎక్కువ కాలం కొనసాగకూడదు. కొనసాగినందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి దెబ్బతినిపోతుంది, కార్యక్రమాలు దెబ్బతినిపోతాయి, అధికార యంత్రాంగం కట్టు విడిచినటువంటి దీనిలా వెళ్ళిపోతారనమాట. అలాంటిది కాకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే రోసే గారు ముఖ్యమంత్రి, ఆయనకి నమ్మకం లేదు ఎందులో ఉంటానని. కాబట్టి ఒక నిర్ణయం జరిగిపోతే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మంచిది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అంటే ఒకటి ఇక్కడ జగన్ గారు వ్యతిరేకించే వారు ముఖ్యమంత్రి కావడం అనేది అసాధ్యం. అది రూల్ అవుట్ ఫస్ట్. అందువల్ల అవకాశం ఏమైనా ఉంటే వ్యతిరేకత, జగన్ పట్ల వ్యతిరేకత కనుక కొద్దిగా తగ్గితే, మిగతా వాళ్ళు బాగా బెదిరించకపోతే జగన్ గారిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న సంకేతాలను బట్టి చూస్తేనైతే హైకమాండ్ రోషే గారిని కంటిన్యూ చేయడానికే ఎక్కువ సానుకూలత ఉన్నట్టుంది. ఏదో ఒక రాజీ ఫార్ములా, జగన్ వర్గీయులు కూడా వ్యతిరేకించని రాజీ ఫార్ములాతో రావడానికి అవకాశం కనబడుతోంది. ఆ రాజీ ఫార్ములా ఎలా ఉంటుంది? జగన్ గారిని కేంద్రంలో మంత్రి చేస్తారా, రాష్ట్రంలో మంత్రి చేస్తారా, లేదా రోషే గారికి తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేస్తారని హామీ ఇస్తారా అంతర్గతంగా? ఇది ఏదో ఒక రాజీ ఫార్ములా వర్కౌట్ కావచ్చు. ఎందుకంటే రోషే గారి పైన అధిష్టాన వర్గానికి కూడా చాలా విశ్వాసం. ఆయనకున్న కొన్ని ప్రత్యేకతలు కూడా సహజంగా వివాదరహితుడు. మీ మాట వస్తున్నాను. ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం ముగిసింది. అందులో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి విషయాల మీద ఢిల్లీలో మన ప్రతినిధి అరుణ కొంత సారాంశాన్ని అందిస్తారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కోర్ కమిటీ సమావేశం ముగిసింది. కోర్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి డిస్కషన్ జరిగింది. తర్వాత ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనే దానిపైన కూడా ఒక హైకమాండ్ ఒక స్పష్టంగా ఒక వైఖరి అవలంబించుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏంటి, అలాగే వీరప్ప మొయిలీ నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏంటి, అహ్మద్ పటేల్ ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి అనే అంశం పైన కోర్ కమిటీ ఈసారికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలనే దానిపై ఇంకా అధిష్టానం కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కోర్ కమిటీకి సంబంధించిన సోర్సెస్ మనకి చెప్తున్నాయండి ప్రభాకర్ గారు. ఇక కోర్ కమిటీ ముగిసిన తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు మరి కాసేపట్లో వీరప్ప మొయిలీతోనూ తర్వాత అహ్మద్ పటేల్ తోనూ సమావేశమై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓసారి కేవీపీ రామచంద్రరావు గారితో మళ్లీ ఓసారి సమావేశమై సమాలోచనలు జరిపితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే ఈ కోర్ కమిటీలో ఈ జగన్ ని ముఖ్యమంత్రి చేయాలనే అభ్యర్థనపై వస్తున్న అనుకూల ప్రతికూల రెండు స్టేట్మెంట్స్ ని, రెండు వాదనల గురించి కూడా పరిశీలనలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండింటికి సంబంధించిన డిస్కషన్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రణబ్ ముఖర్జీకి హైదరాబాద్ పంపించడం వలన మరింత ఫీడ్బ్యాక్, అక్కడున్న ఎమ్మెల్యేల్లో ఉన్న కాన్ఫిడెన్స్, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యతను ప్రణబ్ ముఖర్జీ పైన కోర్ కమిటీ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ గారు, ధన్యవాదాలు అరుణ్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, క్లుప్తంగా ఏం సంకేతం ఇస్తోంది ఇది? ఒకటి, జగన్ గారిని ఇమీడియట్ గా ముఖ్యమంత్రి చేయడానికి నేను మొదట్లోనే చెప్పాను, హైకమాండ్ ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు. వ్యతిరేకంగా ఉందని నేను అనుకోను, కానీ ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు. ఇంకో మాట చెప్పాలంటే సుముఖంగా కూడా ఉన్నట్టు కనిపించలేదు. ఉంటే ఇంతదాకా చర్చ ఎక్కడదండి, అయ్యిపోతుంది కదా. అంటే ఇప్పుడు జనరల్ గా మనకు వచ్చినటువంటి వార్త ప్రకారం, అరుణించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే దూతలుగా ఎవరిని నిర్దేశించారు, ఎవరెవరు ఏ దూత ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగినట్టుగా కనపడుతుంది. దానిపైన మరి ఆమె ఇచ్చిన రిపోర్ట్ కానీ ఎవరిని పంపాలని దాంట్లో పెద్ద చర్చ జరగడానికి ఏముందండి. అందులో అహ్మద్ పటాల్ ఏం చేయాలి, ఇదేమన్నా విందు భోజనమా, ఎవరికి ఏమీ అరేంజ్ చేయాలనేది అది చర్చ పెద్దగా జరుగుతుంది అనుకోండి. ప్రణబ్ ముఖర్జీ ఏం చేస్తారు, దేనన్నా నాంచే బాధ్యత ఆయన నిర్వర్తిస్తాడు.
అది ఆయనకి ఆయన స్పెషలిస్ట్. ఆయన ప్రణబ్ ముఖర్జీకి అప్పచెప్పిందంటే అది తెగదు పోదు. సో అందువల్ల అదంతా ఉండొచ్చు, ఒక ప్రాసెస్, కన్సెన్సస్ బిల్డింగ్. అంటే ఇప్పటికిప్పుడు జగన్ మద్దతుదారులకు కూడా మీకేమి ఇయ్యమని తలుపులు మూసే పరిస్థితి మీకు అనిపిస్తున్నటువంటి సంకేతం అది. తులసిరెడ్డి గారు క్లుప్తంగా మీకేమనిపించింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతి ముఖ్యమైన కీలకమైన రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రక్రియ ఎలా ఉండే అవకాశం ఉంది? నేను మిమ్మల్ని ఎవరు ముఖ్యమంత్రిని చేస్తారని అడగట్లా, అది మీకు చెప్పడం కష్టం, అది ఎవరికైనా కష్టమే, అది మీకు మరీ కష్టం. కానీ ఏమిటి ప్రక్రియ అంటే దూతలు వస్తారా, లేకపోతే గెస్ట్ హౌస్ లో కూర్చుంటారా, ఒక రూమ్ లో కూర్చుని ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తారా, మంత్రులు పిలుస్తారా, మీ అభిప్రాయం ఏమిటని తెలుసుకుంటారా? లేదు, మీ అందరి చేత ఏకగ్రీవంగా వన్ లైన్ రెజల్యూషన్, ఏక పంక్తి తీర్మానాన్ని చేసి అధిష్టానానికి పట్టం కడతా అంటారు. ఏం చేయొచ్చు? జనరల్ గా ఇప్పటికే అనేక మంది కలవడం జరిగింది. ఢిల్లీలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా నాయకులు, మంత్రులు రకరకాలుగా కలవడం జరిగింది. సరే, ఢిల్లీ నుండి జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో మిగతా రాష్ట్రాలు కానీ గతంలో కానీ మనం పరిశీలిస్తే అందరూ చెప్పిన తర్వాత మరోసారి ఒక ప్రాపర్ టైంలో అధిష్టానం తరపున కొందరు రావడము, ఒక్కొక్కరి లెజిస్లేటర్స్ అభిప్రాయము, మిగతా వాళ్ళ అభిప్రాయము తీసుకోవడము జనరల్ గా ఆ పద్ధతే కొనసాగే అవకాశం అని నేను అనుకుంటున్నాను. మనకి సమయం అయిపోయింది, చర్చ ముగించుకుందాం. తులసిరెడ్డి గారు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మన ఫోన్ లైన్ లో మనతో మాట్లాడి తన అభిప్రాయం తెలియజేసినటువంటి సిపిఐ నారాయణ గారికి కూడా కృతజ్ఞతలు.